క్రీస్తు రక్త సంబంధులైన దేవుని సంఘమునకు కల్వరి దీవెన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని మేము నమ్ముతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. మీ నిమిత్తమై ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీ యొక్క ఆత్మీయ జీవితాలలో ఏ అవసరత ఉన్నా మాతో మీరు మాట్లాడగలరని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో దేవుని బిడ్డలారా గమనించాలి. చాలామందిని ఈ దినాల్లో గమనించినప్పుడు ఒక్క వ్యక్తిని పలకరించిన రకరకాలుగా చిరాకులతో కనబడుతూ ఉన్నారు. పురుషులను పలకరించిన, స్త్రీలను పలకరించిన, దేవుని ద్వారా యవన బిడ్డలను పలకరించిన నోటి మాటలు కూడా చాలామందికి బరువు అయిపోతున్నాయి. ఏంటి దీనికి కారణం అని ఆలోచించవలసిన అవసరత మనం వింటున్నాం. ఆ రోడ్డు మీద వెళుతూ పాపం 4 రోడ్ల సెంటర్లో అడ్రస్ కావాలని ఒక వ్యక్తిని దేవుని బిడ్డలారా, అయ్యా పలానా ఊరు వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలని అడిగితే దేవుని బిడ్డలారా ఆ చిన్న మాట చెప్పడానికి కూడా చాలామందికి బరువుగా ఉంటుంది. ఏంటి దీనికి కారణము అంటే దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో మానవుడు తెలియనటువంటి ఏదో ఒక రకమైనటువంటి బరువులు మోస్తూ ఉన్నాడు. అయితే ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వర్తమానముల ద్వారా ఈ కల్వరి దీవెన కార్యక్రమాలు వింటున్న మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఒక చక్కని మాట పంచుకోమని దేవుడు నా హృదయంలో ఒక భారాన్ని పెట్టాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనములో దేవుని బిడ్డలారా, అతని బరువును తీసివేయబడును అంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ఏ బరువును మోస్తున్నావో నాకు తెలియదు, కానీ ఇంటి బరువును మోస్తున్నావా, బిడ్డల బరువు మోస్తున్నావా, ఉద్యోగంలో బరువులు మోస్తున్నావా, దేవుని బిడ్డలారా లోకములో తెలియనటువంటి ఇతరుల బరువులను మోస్తున్నావో నాకు తెలియదు దేవుని బిడ్డలారా. అయితే నువ్వు ఏ బరువును మోస్తూ ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ బరువును తీసివేయబడిన దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా దేవుని బిడ్డలారా, సర్వశక్తివంతుడైన దేవుణ్ణి నువ్వెప్పుడైతే ఆయన పాదాల చెంత చేరి నువ్వెప్పుడైతే ఆయన తట్టు నువ్వు చేతులు ఎత్తుతావో తప్పనిసరిగా ఆయన అంటున్నాడు నీ బరువులు తీసివేయబడును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నటువంటి సర్వమానవాళికి ఆయన ఒక చక్కని ఆహ్వానాన్ని పంపించాడు. ఆయన ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా అండి? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన ప్రజలారా మీరు నా యొద్దకు రండి. అంటే ఒక మానవుడు నీవు ఏ బరువును మోస్తూ ఉన్నావో దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు మోయలేని ప్రతిదీ కూడా బరువే. ఈ రోజున దేవుని బిడ్డల శక్తికి మించిన ఏదైతే నువ్వు మోస్తున్నావో అది బరువే. ఈరోజు గమనించినట్లయితే కొంతమంది చెప్తూ ఉన్నారు, ఈ మధ్యకాలంలో బిడ్డకి వివాహం చేసామండి, ఆ బిడ్డ వివాహం అయింది, ఆడపిల్ల వివాహం చేశాను, ఆ అప్పులు తీర్చలేక ఈరోజు నా గుండె బరువెక్కుతూ ఉందండి. నిజమే. అయితే దేవుని బిడ్డలారా గమనించాలి, ఈరోజు నీ బరువుని ఎవరు తీయలేరు అంటే నీవుగా నీ బరువు తీసుకోలేవు. కానీ ప్రభు అంటున్నాడు అతని బరువులు నేను తీసివేస్తాను అంటున్నాడు దేవుడు. నమ్ముతావా? దేవుని బిడ్డలారా, ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో ఆయన మీద నీ మనసు ఆనుకుంటే నీకు పరిష్కారం చూపించడానికి దేవుడు ఒక మార్గమును సరళం చేస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయనను నమ్మి విశ్వసించి ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నీ బరువును ఆయన మోస్తాడు. దేవుని బిడ్డలారా, నీ బరువును తప్పిస్తాడు. నీ బరువును మోయటానికి యేసయ్య లోకానికి వచ్చాడు. క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరం తీర్చడానికి నీ బరువును మోయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నమ్మితే తప్పనిసరిగా దేవుని బిడ్డలారా నీ బరువు తీసివేయబడుతూ ఉంది. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించు, అతని బరువులు తీసివేయబడును అంటున్నాడు దేవుడు. చూద్దామా ఒకసారి బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఒక తండ్రి తన కుమారుడు తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆ రోజున శిష్యుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడయ్యా, నా కుమారుడు నీళ్ళల్లో పడుతూ ఉన్నాడు, మంటలో పడుతున్నాడయ్యా, వీడు బరువు నేను మోయలేకపోతున్నాను, వీడు ఎక్కడ చనిపోతాడని బాధపడుతున్నానని ఆ తండ్రి శిష్యుల దగ్గరికి వెళ్ళి అడిగితే వారు కూడా బరువు తీయలేకపోయారు.
యేసయ్య దగ్గరికి వచ్చిన వెంటనే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అతని మీద హస్తముంచి ఆయన ప్రార్థన చేయగానే ఆ తండ్రికున్న బరువు, ఆ బిడ్డకున్న బరువును ప్రభువు అతనిలోంచి తొలగించగానే ఆ కుమారుడు మాట్లాడడం ప్రారంభించాడు, వినటం ప్రారంభించాడు. ఆ తండ్రి బరువు అంతా కూడా తొలగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి దగ్గరికి రావాలో తెలుసండి? నీ బరువును తీసివేయగలిగిన యేసయ్య దగ్గరికి రాగలిగితే, ఈరోజు దేవుని బిడ్డలారా, నీ కుమారుడుకున్న వ్యాధో, నీ కుమారుడుకున్న బాధో, నీ కుటుంబంలోని ఏ బాధ అయినా నీ బరువును తీసివేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యొద్దకు రా, ఆయన తప్పనిసరిగా నీ బరువును తొలగిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలని మా యేసయ్యా నీకు వందనాలు. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని ఏ బరువులు మోస్తున్నారో, మోయలేని బరువుతో దేవుని బిడ్డ అయ్యా వారు నలిగిపోతూ ఉండగా వారి పట్ల నాయన మీ కార్యం జరిగించండి, వారి బరువులు తొలగించండి, మేలుతో వారిని తృప్తిపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.